తెనాల్లో ఒక బంగారు కొట్టు, బంగారం తయారు చేసే ఒక జైన్ చంపేశాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆత్మహత్య చేసుకుని ఎందుకు చనిపోయాడంటే, అంతకుముందు పోలీసులు భయంకరంగా కొట్టడం వల్ల, హెరాస్ చేయడం వల్ల నెక్స్ట్ డే ఆయన చనిపోయాడు. తెనాలి పోలీస్ క్రూరత్వానికి మరొకరు బలి. బంగారు బట్టి నిర్వాహకుడి బలవన్మరణం. చోరీ కేసులో వేధింపుల ఫలితం. పోలీసుల బెదిరింపులతో మృతదేహం. సంతూరు మహారాష్ట్రకు తరలింపు. దళిత మైనారిటీ యువకులపై ఇటీవల దాడి చేసిన ఇద్దరు సిఐలే కారణం. మృతుడి వాట్సాప్ స్టేటస్లో సూసైడెడ్ నోటు. ఈ మోసపు ప్రపంచంలో ఉండడం కన్నా జీవితం ముగించడమే మంచిదని ఆవేదన. సిద్ధేష్ శివాజీ. సిద్ధేష్ శివాజీ అని ఒక బంగారు అంటే వస్తువులు తయారు చేసేవాడిని. చాలా మంచి పేరు ఉందండి అబ్బాయికి. మహారాష్ట్ర నుంచి వచ్చి జైన్స్ వాళ్ళు, జైన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. జైన్స్ అంటే చాలా హానెస్ట్గా ఉంటారు. మన రాజమండ్రిలో కూడా జైన్స్ చాలా మంది ఉన్నారు. అటువంటి జైన్స్కి సంబంధించిన సిద్ధేష్ అన్న అతన్ని, సిద్ధేష్ జైన్ బంగారం అంతకుముందు ఏదో ఒక లగలగొట్లో దొంగతనం జరిగిందంట. 1.5 kilos బంగారం పోయిందంట. ఆ బంగారం ఇతను కొన్నట్టు కానీ అమ్మినట్టు కానీ సాక్ష్యం లేదు. ఇతను వాళ్ళ ఊరిని, ఆ కుటుంబాన్ని వాళ్ళ ఊరు పంపించాడు సెలవులకని. ఇతను కూడా నెక్స్ట్ 2 daysలో వెళ్దాం అనుకున్నాడు. అనుకునేవాడికి పోలీసులు తీసుకెళ్ళి చితక్కొట్టేశారు, పట్టుకుని. ఇది అయిన తర్వాతే దాంతో అతను కుటుంబం ఏమో అక్కడ ఉంది, ఇక్కడ సూసైడ్ చేసుకుని చచ్చిపోతే, ఇక్కడ కూడా సమాధి చేయకుండా శవాన్ని మహారాష్ట్ర పంపించేశారు. తెనాలి పోలీసుల దాష్టికం ఏ రకంగా ఉందో మీ ముందు పెడుతున్నాను. నేను తెనాలి వెళ్ళొచ్చిన తర్వాత గంజా అమ్మే వాళ్ళకి, రౌడీ షీటర్లకి సపోర్ట్ చేస్తారా అంటే, చట్టాన్ని వాళ్ళు చేతిలో తీసుకుని కొట్టారు అని నేను చెప్తా ఉంటుంటే, అటువంటి వాళ్ళని అలాగే కొట్టాలి అంటే, ఒక దళిత మైనారిటీలు అంటే ఒక చీప్ ఒపీనియన్. వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారన్నది ఆలోచన లేదు. ఇష్టానుసారంగా కొన్ని పోస్టులు కూడా పెట్టారు. కానీ అక్కడ చూశాను నేను, వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సామాన్యమైన ఇల్లు అయ్యి, చదువుకున్న కుర్రోళ్ళు ముగ్గురు ఏ ఉద్యోగం చేయట్లేదు. వాళ్ళు రౌడీ షీటర్స్ అని ప్రచారం చేశారు. రౌడీ షీటర్లని కొట్టడం తప్పేంటి అన్నారు. తీరా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు రౌడీ షీటర్స్ కాదు. కోర్టుకు సబ్మిట్ చేసిన 25వ తారీఖున FIRలో రౌడీ షీటర్ల కింద సృష్టించి, ఆ రోజే రౌడీ షీట్ వేయించి 25వ తారీఖున కోర్టుకి సబ్మిట్ చేశారు. రౌడీ షీటర్ల కింద వాళ్ళని ఆ రోజు వేశారు, సబ్మిట్ చేశారు. ఆ ముగ్గురి మీద రౌడీ షీట్ 25వ తారీఖున వేశారు. అంతకుముందు రౌడీ షీట్ లేదు. గంజాయి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు ఇంతకు ముందు నుంచి, ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు. అవును,
మరి గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటే ఎన్నో కేసులు ఉంటే వాళ్ళ మీద ఇప్పటి వరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అంటే పోలీసులు గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పోలీసులే గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు. దీనికి హెడ్ బాస్ ఎవరంటే ఎస్పీ. మెయిన్ బాస్ గంజాయి వ్యాపారానికి డాన్ ఎవరంటే ఎస్పీ. వీళ్ళకి ఆ వ్యాపారం చేయం, మేము డబ్బులు ఇవ్వం, మీ కేసులు ఎదుర్కోలేవు అని అన్నందుకు వ్యాపారస్తులందరికీ రోడ్డు మామూలు వసూలు చేస్తున్న ఎస్పీ ఆ ఇద్దరు సీఏలతో చేయించిన పని ఇది. ఆడు ఎంత ఎదవో చూడండి. ఎస్పీకి సంబంధం లేకుండా ఇద్దరు సిఐలు ప్రతి సెంటర్లో, ఒక్క సెంటర్లో జరిగింది కాదు అది, ఒక సెంటర్లో వీడియో బయటకు వచ్చింది, ప్రతి సెంటర్లో అలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఎంత ఇన్హ్యూమన్ గా ఉందో చూడండి. హ్యుమానిటీ అన్నది ఎక్కడ ఉందా వీడియోలో? నిజంగా దాన్ని ఆ కొట్టడాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఒరే ఎవరన్నా నువ్వు దూకు చచ్చిపోండిరా, ఎవడన్నా మీరు దాన్ని సపోర్ట్ చేస్తే దూకు చచ్చిపోండి. ఎదవల్ల హ్యుమానిటీకి అర్థం లేదురా మీకు? పోలీసులు కుర్రోళ్ళు అలా కొట్టడం గురించి వాళ్ళతో వ్యాపారం చేయించి వాళ్ళు ఇంక చేయమన్నావు అని చెప్పి మొత్తం ఒంగోలుని భయపెట్టడానికి అని చెప్పి ఆ చర్యలు చేపెట్టి 2 రోజులు అవ్వకుండా ఇంకొక నగల వ్యాపారిని మరణానికి గురయ్యాడు. ఈ కుర్రోళ్ళు తరపున వాళ్ళందరూ నించున్నారు కాబట్టి ఆ కుర్రోళ్ళు బతికారు, కానీ వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇటువంటి పోలీసు వాళ్ళ మీద సుమోటో కేసు ఎందుకు పెట్టట్లేదు హైకోర్టు అని నేను అడుగుతా ఉన్నా. హైకోర్టు బార్ అసోసియేషన్ ఎందుకు కల్పించుకోవట్లేదు? హైకోర్టు న్యాయవాదుల సంఘం, తెనాలి న్యాయవాదుల సంఘం ఎందుకు కల్పించుకోవట్లేదు? ఇటువంటి ఎస్పీ, రౌడీ ఎస్పీని, ఇటువంటి రౌడీ సిఐల్ని, యదవల్ని ఇంకా పదవుల్లో ఉంచుతారా మీరు? సిగ్గున్నా చంద్రబాబు నాయుడు గారు? ఎంత మీరు పోలీసులకు సపోర్ట్ అర్థమవుతుందా మీకు? పైగా ఆ ఎస్పీ అంట ఎంక్వైరీ కమిషన్ అంట, ఎంక్వైరీ కమిషన్ అంట. విచిత్రం ఏంటంటే ఆ ఎస్పీ ఎవడైతే చేశాడో చేయించాడో ఎస్పీ, ఆడు ఏ ఎస్పీని ఎంక్వైరీ చేశాడంట. ఆడికి ఏమన్నా ఆడే డాన్ అని మేము చెప్తున్నాం. ఆ ఎస్పీనే ఆడే ఈ అన్నిటికీ మూలకాలం అని మేము చెప్తుంటే ఆడుకో ఏఎస్పీని ఎంక్వైరీ చేసాడంట. అసలు డిఐజీ, అసలు నువ్వు డిఐజీనా? సిగ్గుందా నీకు? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలాగున్నాయి, ఏం గొడవలు జరుగుతున్నాయి, ఏం చెయ్యాలి, ఎస్పీలు తప్పులు చేస్తే ఏం చేయాలన్నది నీకు తెలీదా? నువ్వు చేతకాని వాడువా? ఏమ్మా హోమ్ మినిస్టర్, ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోతారంటావు కదా, తెనాలి ఎందుకు వెళ్ళలేదు? తెనాలి వెళ్ళు. ప్రతిపక్షం వాళ్ళు తెనాలి వెళ్తా ఉంటారు, వెళ్ళరు. ఏదో ఎక్కడో కూర్చుని ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడతారు తప్పితే గట్టిగా వచ్చి మాట్లాడే దమ్ము కూడా ప్రతిపక్షం లేకుండా పోయింది. కాబట్టి ఈ తెనాలి హత్య మీద, అదే పోలీసులతో చంపబడ్డ, అంటే ఆత్మహత్య చేసుకున్న పోలీసుల వల్లే చంపబడిన ఆ జైన్, సిద్ధేష్ జైన్కి ఆ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు కుటుంబానికి. అదేవిధంగా ఈ ఎస్పీని ఇమీడియట్గా సస్పెండ్ చేసి వీళ్ళందరినీ డిస్మిస్ చేసి ఎస్పీని, సిఐల్ని అరెస్ట్ చేయకపోతే తప్పకుండా చలో తెనాలి కార్యక్రమం ఉంటుంది. 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ చలో తెనాలి అన్నది తెనాల్లోనే అనౌన్స్ చేస్తాను. వెళ్ళి గుర్తుంచుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. పోతే